బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఏకసభ్య కమిటీ దర్యాప్తు కొనసాగించవచ్చని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. తిరుమల లడ్డు వివాదంపై నేడు సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీ వేయడాన్ని సవాల్ చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పుపై మరింత సమాచారం రైట్. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ కుమార్ చందు అందిస్తారు. చందు, చెప్పండి. ఇక తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు అయితే కీలక తీర్పు ఇచ్చినట్టు తెలుస్తుంది, దాని గురించి అప్డేట్స్. కల్తీకి సంబంధించి ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేయాలని సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతుందో దాని ఆధారంగా అయితే మాత్రం ప్రభుత్వం ఒక ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసేందుకు అయితే మాత్రం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే దీనిపైన ఏకసభ్య కమిషన్ ఏర్పాటుపై సుబ్రహ్మణ్య స్వామి అన్న వ్యక్తి ఒక పిటిషన్ ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఏకసభ్య కమిషన్ దర్యాప్తు కొనసాగించడానికి వీల్లేదంటూ ఆయన దీనిలో పిటిషన్ పేర్కొనవలసింది. అయితే ఏకసభ్య కమిషన్ దర్యాప్తును కొనసాగించడానికి ప్రస్తుతం అయితే సుప్రీంకోర్టు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. అయితే పరిపాలన లోపాలను గుర్తించడానికి కమిషన్ వేశారని సుప్రీంకోర్టు అయితే చెప్పుకొచ్చింది. మొత్తానికి చూసుకుంటే ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందంటే సిట్టు సిఫార్సుల మేరకు తీసుకున్నటువంటి ఏకసభ్య కమిషన్ ను బలపరుస్తూ అయితే సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పాలి. శ్రవణి. రైట్ చందు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.